अस्मद्गुरुभ्यो नमः। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. మనము యోగ సిద్ధి పదంలో యోగంలో దృఢత్వము మరియు స్థిరత్వం పొందటానికి అవలంబించవలసిన మార్గాలను గురించి తెలుసుకుంటూ ఉన్నాము. వాటిలో భాగంగా శ్రీల రూప గోస్వామి వారు భక్తి యోగమును గురించి చెప్పిన మాటలు తెలుసుకుందాం. గోస్వామి అనగా తన సమస్త ఇంద్రియాలను, బుద్ధి, మనసు, పంచేంద్రియాలను, కర్మేంద్రియాలను అన్నింటినీ తమ వశములో ఉంచుకున్న వారిని గోస్వామి అని పిలువబడతారు. ఇక భక్తి యోగం గురించి శ్రీల రూప గోస్వామి చెప్పిన మాటను చూద్దాం. ఉత్సాహాన్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్కర్మ కర్మ ప్రవర్తనాత్ సంగృతాత్ త్యాగాత్ స్వతో వృత్తేః షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. ఉత్సాహాన్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్కర్మ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ సతో వృత్తేః షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. శుద్ధ భక్తియుక్త సేవను చేయుటకు 6 రకాల అనుకూల స్థితులను కలిగి ఉండవలను. మొదటిది ఉత్సాహంగా ఉండడం, 2 దృఢ నిశ్చయంతో ప్రయత్నించటం, 3 సహనంతో ఉండటం, 4 నియమాలను అనుసరించి నడుచుకోవడం, 5 అభక్తుల సాంగత్యమును త్యజించడం, 6 పూర్వాచార్యుల అడుగుజాడలను అనుసరించటం అనేది భక్తి యోగ ఉపదేశామృతంలో శ్రీల రూప గోస్వామి చెప్పిన మాటలు. దృఢ నిశ్చయం అనగానే సముద్రంలో తన గుడ్లను పోగొట్టుకొని చిన్న పిచ్చుక ఉదాహరణ గుర్తుకు వచ్చును. ఒక చిన్న పిచ్చుక తన గుడ్లను సముద్రం ఒడ్డున పెట్టింది. అలలు వాటిని సముద్రంలోకి ఈడ్చుకు వెళ్ళెను. దానితో ఆ పిచ్చుక మిక్కిలి బాధపడుతూ తన గుడ్లను తిరిగి ఇవ్వాల్సిందిగా సముద్రాన్ని ప్రార్థించింది. సముద్రం ఆ పక్షి ప్రార్థనను ఏమాత్రం పట్టించుకోలేదు. దానితో ఆ పిచ్చుక తన గుడ్ల కొరకై సముద్రాన్ని శుష్కింపజేయదలిచెను. తన చిన్ని ముక్కుతో సముద్రంలోని నీటిని బయట పడవేయసాగను. ప్రతి ఒక్కరూ దాని అసాధ్యమైన కార్యసంకల్పాన్ని చూసి నవ్వసాగిరి. ఈ విషయం అంతటా పాకి చివరకు మహావిష్ణు వాహనమైన గరుడునికి కూడా తెలిసింది. తన చిన్నారి సోదరి పిచ్చుకపై గరుడునికి దయ కలిగింది. దానితో అతడు దానిని చూచేందుకు వచ్చెను. గరుడు ఆ పిచ్చుక దృఢ నిశ్చయాన్ని చూసి ఆనందించి దానికి సహాయం చేస్తానని మాట ఇచ్చాను. గరుడు వెంటనే పిచ్చుక గుడ్లను తిరిగి ఇవ్వమని, లేనిచో తానే స్వయంగా పిచ్చుక చేసే పనిని చేయగలనని సముద్రాన్ని గట్టిగా గద్దించాను. సముద్రుడు భయపడి వెంటనే ఆ పిచ్చుక గుడ్లను తిరిగి ఇచ్చాను. ఆ విధంగా గరుడిని దయతో పిచ్చుక తన పిల్లలను కాపాడుకొని ఆనందించాను. యోగ సాధన, ముఖ్యంగా కృష్ణ చైతన్యంలో భక్తి యోగ సాధన చాలా కష్టం అనిపించవచ్చును. కానీ నియమాలను దృఢ నిశ్చయంతో పాటించే వారికి భగవంతుడు తప్పక తోడ్పడును. ఎందుకంటే తమకు తాము సహాయం చేసుకునే వారికి భగవంతుడు తోడ్పడునని చెప్పబడును. భగవద్గీత 6వ అధ్యాయమైన ఆత్మ సంయమన యోగంలో 25వ శ్లోకం, శనైరుపరమరేద్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనఃకృత్వా నా కించిదపి చింతయేత్. నిశ్చయమైన బుద్ధితో క్రమముగా నెమ్మదిగా మానవుడు సమాధి స్థితిని పొందవలెను. ఆ విధముగా మనస్సును ఆత్మయందే స్థిరము చేసి అతడు ఇక దేనిని గూర్చి చింతింపరాదు అని చెప్పబడినది. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మనం ఈనాడు అద్భుతమైన చిన్న పిచ్చుక యొక్క దృఢ నిశ్చయమును గురించి తెలుసుకున్నాం. కృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.